వయసు మైండిపోయిన మాటలు మాట్లాడబాకండి. ఇసుక పాలసీ ఏందయ్యా, గవర్నమెంట్ టెండర్ వేసి సంవత్సరానికి 750 కోట్ల రూపాయలతోటి కంపెనీకి ఇచ్చింది. అది ఆ కంపెనీ అతను టెండర్లో పాడుకొని ఇసుక తీసుకెళ్తా ఉన్నాడు. ఇసుక్కి నాకు సంబంధం ఏంటి అసలు? రోజు 30 కోట్లు వస్తే నెలకి ఎంత రావాలి? కొన్ని వందల వేల కోట్లు ఇన్కమ్ వస్తుంది కదా. నువ్వు చేయలేకపోయావు. ఇది ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏం పనులు చేస్తున్నాడు కనీసం తెలుసుకోవాల్సిన ఇంగిరిజ్ఞానం లేదు నీకు. ఎప్పుడు కూడా నేను నిన్ను ఇంత వయసులో పెద్దవాళ్ళే అని చెప్పి నేను కూడా మాట తోడలా. నేను ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఎలక్షన్లు వచ్చినాయి అని చెప్పి కట్టిక అబద్ధాలు అంటే ఒక బురదలిపోతే వాడే కడుక్కుంటాడులే, జనాలు నమ్ముతారు అనే ధోరణిలో నువ్వు మాట్లాడావు. జిడుగులో 6 చచ్చిపోయారు ఒకసారి మీ గుంతల్లో అప్పుడు ఇసుకలో పడి. మరి ఇక్కడ పక్కనే మన కోనూరులో ముగ్గురు ఒకే రోజు చచ్చిపోయారు గుంతల్లో పడి. మరి కనీసం మీరెవరు పలకరీయడానికి కూడా రాలేదు. మొత్తం 23 మంది పిల్లలు చచ్చిపోయారు మీ గుంతల్లో పడి, ఇసుక గుంతల్లో పడి. నీకు తెలిసింటే రికార్డు తీసి పలానా గుంతల్లో పడిపోయి ఇసుక గుంతల్లో పడిపోయారని చెప్పి నా హయాంలో ఎక్కడన్నా గుంతల్లో పడి చచ్చిపోయారేమో ఈ పీరియడ్లో ఒకసారి లెక్క తీయండి. నీ పీరియడ్లో ఎంతమంది చచ్చిపోయారో కనీసం చూడటానికి కూడా రాలేదు ఎవరు మీ పార్టీ వాళ్ళు.